హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దబ్బకాయలు అంటే గజనిమ్మ పండు అంటారు కదా, అది ఇదిగో. ఇంకా ఇగో చిన్న చిన్న మొగ్గలు ఇదిగో ఈ చెట్లో వేశాను సార్ నేను. ఇదిగో ఇంతే ఉంది. దాదాపు 3-4 కాయలు కాస్తాయి. మంచిగా దబ్బకాయ పొక్కించామంటారు చూడండి, అది చేసేస్తాను. లాస్ట్ ఇయర్ 2 దబ్బకాయలు ఊరగాయ కూడా పెట్టాను, అంతే. ఎక్కువ తిండ కాబట్టి దీనికి నేను ఏం చేస్తానంటే ఏమీ చేయను. అదిగో నీళ్లు పోస్తాను రోజు శ్రద్ధగాను. తర్వాత కొంచెం డిఏపి కొద్దిగా డిఏపి నెలకు ఒకసారి కొంచెం తవ్వి మొదలు పెడుతూ ఉంటాను. పుల్ల పెరుగు మటుకు బాగా కొడతానండి. పెరుగు శుభ్రంగా లీటర్ పెరుగు కొనేసేసి 2 రోజులు బయట పెట్టేసి పులిసిపోయాక శుభ్రంగాను బయటికి తీసుకొచ్చి పెద్ద బకెట్ నిండా శుభ్రంగా కలిపేసి గెలక కొట్టేసి శుభ్రంగా చెట్ల నిండా కొట్టేస్తాను, స్ప్రే చేసేస్తాను. స్ప్రే నెత్తిమించి ఇలా చిమ్మేస్తాను నీళ్ళలాగా. అది నేను చేసే పని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందు ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంది లేదు అసలు మా గజనిమ్మ పండు అంటే దబ్బకాయ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బాగున్నా బాగోపోయినా, నా చెట్టు బాగున్నా బాగోపోయినా, బాగుంది లేదు, నెగిటివ్ అయినా పర్వాలేదు, పాజిటివ్ అయినా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు